Hello viewers, hello aspirants, welcome to Techno Science Club. Breaking news, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఏపీలో 81 గ్రూప్ 1 పోస్టులకు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 81 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఏపీపీఎస్సీ ద్వారా. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి ఏమేం పోస్టులు ఉన్నాయి, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే, ఈ డీటెయిల్డ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. psc.ap.gov.in అనే వెబ్సైట్. ఈ గ్రూప్ 1 అప్లికేషన్ని పూర్తి చేయడానికి స్టార్టింగ్ డేట్ జనవరి 1 నుంచి జనవరి 21 ఇస్ ద ఎండింగ్ డేట్. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు వరకు గ్రూప్ 1కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆస్పిరెంట్స్ అందరూ కూడా. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, గ్రూప్ 1 2 విధాలుగా ఉంటుంది, 2 స్టెప్స్లో ఉంటుంది. మొదటి స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ టెస్ట్ అంటాం. ఇది మార్చ్ 17వ తారీఖున జరగబోతోంది. స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ మార్చ్ 17th ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ఈజ్ హెల్డ్ ఆన్ మార్చ్ 17th డేట్న జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులను మెయిన్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటూ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులను గ్రూప్ 1లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు, 81 పోస్టుల గ్రూప్ 1 గెజిటెడ్ పోస్టుల వివరాలను ఒకసారి గమనించినట్లయితే, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మొత్తం 8 ఉన్నాయి. ఏపీ సివిల్ సర్వీస్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్స్ 8 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ సర్వీస్లో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు వచ్చేటప్పటికే సేల్స్ ట్యాక్స్లో 18 ఉన్నాయి స్టేట్ ట్యాక్స్. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి సివిల్ మొత్తం 26 పోస్ట్స్ ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ సర్వీసెస్లో మొత్తం 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, దీనికి సంబంధించి 1 పోస్ట్ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఈ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ అందుబాటులో ఉంది. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ రిజిస్ట్రార్ 5 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్స్ గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్, పోస్ట్ 1 ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొవిషనరీ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్ట్ 1 ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అకౌంట్ డిపార్ట్మెంట్లో అకౌంట్ ఆఫీసర్, ఈ పోస్టులు 3 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ స్టేట్ ఆడిట్ సర్వీస్
దీంట్లో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా పోస్టుల వివరాలు, గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు ఉన్నాయి. మొత్తం మీద క్యాండిడేట్ షుడ్ బి ప్రాసెస్ దర్ క్వాలిఫికేషన్ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి అంటే. బీఎస్సీ కానీ బీటెక్ కానీ ఏదైనా సరే ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేటప్పటికే ఇది రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. దిస్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు. పేపర్ 1లో జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది. ఈ పేపర్ 1ని జనరల్ స్టడీస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈచ్ పార్ట్ క్యారీస్ 30 మార్క్స్. ఫస్ట్ పార్ట్ ఏ హిస్టరీ అండ్ కల్చర్, బి కాన్స్టిట్యూషన్ పాలిటీ, అదేవిధంగా సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పార్ట్ సి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. డి జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ మొత్తం టోటల్. సో మొత్తం టోటల్ 120 మార్క్స్కి ఉంటుంది. 120 మార్క్స్కి ఉంటుంది టోటల్గా. 120 మినిట్స్ టైం ఇస్తారు. 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్ ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 2, స్క్రీనింగ్ టెస్ట్లో 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 చెప్పాం కదా, జనరల్ స్టడీస్. పేపర్ 1 జనరల్ స్టడీస్. పేపర్ 2 వచ్చేటప్పటికే జనరల్ యాప్టిట్యూడ్ అంటాము. జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అదంతా ఉంటుంది. ఈ జనరల్ యాప్టిట్యూడ్లో మరలా పార్ట్ ఏ, పార్ట్ బిగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏకి 60 మార్క్స్, పార్ట్ బికి 60 మార్క్స్. టోటల్ 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్, 120 మినిట్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ టైం. సో మొత్తం మీద పార్ట్ 2లో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఈచ్ క్యారీస్ 30 మార్క్స్. మరలా పార్ట్ ఏ జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ దీని మీద ఉంటుంది పార్ట్ ఏ. పార్ట్ బి వచ్చేటప్పటికే దీంట్లో మరలా 2 టైప్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, జీకే, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే, ఇంపార్టెంట్ జరిగినటువంటి విషయాలు, వీటిపైన ఉంటుంది 120 క్వశ్చన్స్. మొత్తం మీద స్క్రీనింగ్ టెస్ట్ 2 పార్ట్స్గా జరుగుతుంది. 2 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1 2 డేస్లో జరుగుతుంది. పేపర్ 1 వచ్చేటప్పటికి 120 మార్క్స్కి జనరల్ స్టడీస్. దీంట్లో ఏమేమి ఉంటాయి కూడా చెప్పాను ఆల్రెడీ మీకు. హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ ఇవన్నీ కూడా ఉంటాయి, చెప్పాను ఆల్రెడీ మీకు. పేపర్ 2లో జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీంట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈచ్ పేపర్ కంటైన్స్ 120 మార్క్స్, 120 క్వశ్చన్స్, 120 మినిట్స్ టైం గివెన్. రైట్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ కనీసం 1/3 ఆఫ్ మార్క్స్ రావాలి. క్వాలిఫై అవ్వాలి అంటే 1/3 ఆఫ్ మార్క్స్ రావాలి. నెగటివ్ మార్క్స్ ఇక్కడ గమనించవచ్చు. ప్రిలిమినరీ టెస్ట్లో గ్రూప్ 1కి నెగటివ్ మార్క్స్ ఉంటాయండి. ఒక్కొక్క నెగటివ్ మార్క్స్కి ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బీ punished with 1/3 of the marks prescribed of the question. For the question. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటున్నట్లయితే 1/3 ఆఫ్ మార్క్స్ని రాంగ్ ఆన్సర్, వేరే దానికి రాంగ్ ఆన్సర్ పెట్టినందుకు
వచ్చినటువంటి మార్క్స్లోంచి 1/3 ఆఫ్ మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎంతైతే ఉంటుందో అంత మార్క్స్ తీసేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 మార్క్స్ చేశారు, ఒక క్వశ్చన్ రాంగ్గా ఉంది, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. ఒక క్వశ్చన్ రాంగ్గా పెట్టారనుకోండి, మీకు వచ్చినటువంటి 30 మార్క్స్లోంచి 0.3% ఆఫ్ మార్క్స్ తీసేస్తారు. ఎందుకంటే 1 మార్క్లో 0.1/3 మార్క్స్ తీసేస్తారు. అలా ఎన్ని రాంగ్ అయితే అన్ని మనకు వచ్చిన, కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్క్రీనింగ్ టెస్ట్, గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ కొంచెం జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది. గ్రూప్ 2లో అంటే నెగిటివ్ మార్క్స్ లేవు, కానీ గ్రూప్ 1లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. గ్రూప్ 2లో యాక్చువల్లీ నెగిటివ్ మార్క్స్ లేవు, ఇక్కడ మీరు గమనించవచ్చు. గ్రూప్ 2లో లాస్ట్లో గమనిస్తే ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ని వాళ్ళు, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని వాళ్ళు ఏమీ అనౌన్స్ చేయలేదు మనకి. సారీ, గ్రూప్ 1లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటండి. రాంగ్ ఆన్సర్ విల్ బి పనిష్డ్ విత్ 1/3 మార్క్స్. గ్రూప్ 2లో కూడా రాంగ్ ఆన్సర్ రాసినందుకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. గ్రూప్ 2లో కూడా ఉన్నాయి. సో మొత్తం మీద గ్రూప్ 1లో ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మాత్రం డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. గ్రూప్ 2 వచ్చేటప్పటికి ఇది కూడా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి కూడా ఇది కూడా మామూలుగా డిస్క్రిప్టివ్ మెథడ్లోనే ఉంటుంది. కానీ గ్రూప్ 1కి వచ్చేటప్పటికే, గ్రూప్ 2 అయితే డిస్క్రిప్టివ్ మెథడ్లోనే ఉంటుంది, కానీ గ్రూప్ 2కి వచ్చేటప్పటికే మీకు ఆబ్జెక్టివ్ మెథడ్లో, గ్రూప్ 2లో ఆబ్జెక్టివ్ మెథడ్ ఉంటుంది. మీరు గమనించవచ్చు. గ్రూప్ 2 సంగతి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ గ్రూప్ 2 ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. గ్రూప్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్, బట్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బీ డిస్క్రిప్టివ్ టైప్. ఈ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్లో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 మొత్తం 5 పేపర్స్ ఉంటాయండి. అడిషనల్గా 2 పేపర్స్ ఉంటాయి, తెలుగు పేపర్, ఇంగ్లీష్ పేపర్. ఈ 2 కూడా క్వాలిఫై అవ్వాల్సినటువంటి పేపర్స్. తెలుగు పేపర్ 180 మినిట్స్ టైం ఇస్తారు 150 మార్క్స్కి, ఇది క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 180 మినిట్స్ టైం ఇస్తారు 150 మార్క్స్కి, ఇది కూడా క్వాలిఫై అవ్వాల్సినటువంటివి పేపర్స్ ఇవి 2, తెలుగు, ఇంగ్లీష్. అవి కాకుండా మిగతా 5 పేపర్స్ ఉంటాయండి. ఈ 5 పేపర్స్ చూడండి ఒకసారి. ఈచ్ పేపర్ కంటైన్స్ 150 మార్క్స్. ప్రతి పేపర్కి కూడా 180 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది, 2.5 గంటలు. పేపర్ 1లో జనరల్ ఎస్ఏ ఉంటుంది. జనరల్గా ఎవ్రీవన్కి తెలుసు, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 వచ్చేటప్పటికి జనరల్ ఎస్ఏ ఉంటుంది, నేషనల్ అఫైర్స్ గురించి, వాటి గురించి. పేపర్ 2 వచ్చేటప్పటికి హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది. పేపర్ 3 వచ్చేటప్పటికి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా, వీటన్నిటిపైన ఉంటుంది. పేపర్ 4 వచ్చేటప్పటికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఇండియా ఎకానమీ రెండింటి కలిపి పేపర్ 4లో ఉంటుంది. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ యూజెస్. పేపర్ 5 వచ్చేటప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ యూజెస్ మీద పేపర్ 5 ఉంటుంది. ఈ 5 కూడా గ్రూప్ 1 మెయిన్లో ఉండేటటువంటి 5 పేపర్స్ అండ్ 2 అడిషనల్ క్వాలిఫైయింగ్ పేపర్స్. మొత్తం 7 పేపర్స్ ఉంటాయి గ్రూప్ 1 మెయిన్స్లో. ఇది మాత్రం డిస్క్రిప్టివ్. ఈ 5 పేపర్లు మాత్రం డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది. మీరు క్వశ్చన్ ఇస్తారు, దానికి ఆన్సర్ రాయాలి. క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్ రాయాలి, నాట్ ఆబ్జెక్టివ్, ఏబిసిడీలు పెట్టడం కాదు, రైట్. అది మెయిన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో మనం చెప్పుకున్నాం కదా, హిస్టరీ అండ్ కల్చర్. ఈ హిస్టరీ అండ్ కల్చర్లో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇచ్చారు మనకి. వీటికి సంబంధించిన బిట్స్ వస్తాయి. అదేవిధంగా కాన్స్టిట్యూషన్, పాలసీ, సోషల్ జస్టిస్ గురించిన అంశాలు ఇవన్నీ. అదేవిధంగా ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్, జియోగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్, ఇవన్నీ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటాయి. గ్రూప్ 2 ప్రిలిమ్స్లోకి వచ్చేటప్పటికే మీ అందరికీ తెలుసుగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో
పేపర్ 2లోకి వచ్చేటప్పటికే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది ఇది. దీంట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ ఏమేమి ఉంటాయి, లాజికల్ రీజనింగ్ కానీ, నంబర్ సిరీస్ కానీ, ప్రాబ్లమ్ షేప్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, నంబర్ సిస్టమ్ పైన ప్రాబ్లమ్స్ కానీ, రేషియోస్ కానీ, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంతో విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇస్రో కానీ, ఐసీటీకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జనరల్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్కి చెప్పాను కదా, మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ ఉంటుందని చెప్పాను కదా. దాంట్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి ఎగ్జామ్ మొత్తం 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా తెలుగు ఎగ్జామ్ ఉంటుంది 150 మార్క్స్కి, ఇది కూడా క్వాలిఫై అవ్వాల్సినటువంటి పేపర్. తర్వాత జనరల్ ఎస్సే ఉంటుంది. జనరల్ ఎస్సేలో ఏమేం పార్ట్స్ ఉంటాయనేది సవివరంగా మీకు నోటిఫికేషన్లో ఇన్ డీటెయిల్డ్ సిలబస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ డీటెయిల్డ్ సిలబస్ కావాలి అంటే మీరు ఒకసారి మా ఏపీఎస్సి వెబ్సైట్, నేను ఇందాక చెప్పాను upsc.ap.gov.in అనే వెబ్సైట్లో మీకు ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఒక్కొక్క పేపర్లో ఈచ్ స్మాల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా వాటిపైన ప్రాబ్లమ్స్ వస్తాయన్నది ఇన్ డీటెయిల్డ్ సిలబస్ మీకు ఈ వెబ్సైట్లో కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సిలబస్ కూడా నోటిఫికేషన్తో పాటు ఇచ్చారు. ఇది మొత్తం కూడా మీరు ఒకసారి చదువుకొని దాని ప్రకారం మీరు మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.